సార్ మేము వ్యతిరేకత మాట్లాడేది కాదు సార్. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మీకు బయట కనిపించేది కానీ, ఎందుకంటే మేము స్థానికులం కదా సార్, ఇక్కడ మేము ఈ విలేజ్ కి సంబంధించిన విషయం కదా. ఈ రోజు కూడా మీరు ఎక్కువ దాడి జరుగుతుంది అడిగింది అంటున్నారు కానీ, అది దాడి జరిగిందని ఎవరన్నా చూసిరా సార్? సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ధర్మం గురించి చెప్పిన వాళ్ళే సార్. ఇతన్ని బాగా అవమానించిందని ఫీల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఒక రూమ్ లో జరిగిన సంఘటన మీరు చూడలే, నేను చూడలేదు సార్ అది. సరే సార్, నేనేమంటానంటే ఆ వీడియో చూసారా మీరు? వీడియోలు అన్ని చూసినాం సార్. అతను దాడి చేసిన వీడియో లేదు సార్. దాడి చేసిన వీడియో వద్దు, ఆ వీడియో చూసారు కదా మీరు? రంగరాజన్ని కింద కూర్చోబెట్టి ఆయన వీళ్ళందరూ చైర్ మీద కూర్చొని ఆయన్ని ఇప్పుడు చూడండి చేతులు జోడించి మరి ఆయన క్షమాపణలు కోరుతున్నారు. సో ఇలా చేయడాన్ని మీరు దాన్ని దాడి చేయడం అనను. అది సమర్థించారు సార్. ఎవరైనా కానీ మనం ఒకటి పూజారులని గౌరవించే సాంప్రదాయం సార్ మనది. దేవుని తర్వాత అంటే అతన్నే మనం గౌరవించేది. అదొకటి పొరపాటు, వాళ్ళ 100% పొరపాటు సార్. కానీ ఇక్కడ దాడి జరిగిందా లేదా అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము సార్ మనం. ఎందుకంటే సార్ ఇతను కూడా, నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను స్వామీజీ దాడి జరిగినాక 2వ రోజుకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో మీరు కొత్త వివాదానికి కొత్త వాదన వివాదం కాదు సార్. మీరు మీ జిఆర్కే ఛానల్ ద్వారా మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి. నేను కొత్త వివాదం కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నా సార్. ఈ చిలుకూరు బాలాజీలా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు, రాజరిక వ్యవస్థ ఉన్నా సార్ ఇక్కడ. ఆల్ అండ్ సోడ్ నేను చెప్పిందే వేదం సార్ ఇక్కడ. ఓకే మీకు సార్, మీరు ఆర్కే న్యూస్ వాళ్ళు వచ్చి మీరు సీక్రెట్ గా మీరు కనుక్కుంటే అదంతా బయట పడుతుంది, మేము చెప్పడం కాదు. ఎందుకంటే మేము ఏది చెప్పినా గానీ ఈ పూజారికి వ్యతిరేకంగా, దేవునికి వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అందరు సమాజం కూడా అనుకుంటారు. కానీ మీరు సీక్రెట్ ఆపరేషన్ చేయండి, ఇదంతా బయట పడుతుంది, ఏమేమి జరుగుతుంది, డబ్బులు ఎక్కడ పోతున్నాయి. నేను ఒకటి చెప్తాను, ఇంకోటి కూడా ఉండి పెద్ద కూడా చెప్తా సార్. 2004 వరకు ఉండే సార్ మన దేవాలయంలో. 2004 లో ఉండి తీసేసి సార్. ఎందుకంటే సార్ నేను ఒక చిన్న విషయము, ఉండి తీసేసి ఇండైరెక్ట్ గా వాళ్ళ ఉండిలో డబ్బులు వేయించుకుంటున్నారు సార్. సార్ ఎంత లేదన్నా ₹1 కోటి వస్తుంది సార్ మన దేవాలయానికి నెలకు ₹1 కోటి సార్. ఎందుకు చెప్తున్నా సార్, ఒక చిన్న విషయం చెప్తున్నా. ఆన్లైన్ ద్వారా 60 నుండి 70 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉన్నాయి సార్ మన బాలాజీ టెంపుల్ పేరు మీద. ఓకే సార్ ఇంకోటి, వీళ్ళు ఓన్లీ అర్చక సార్, ఓన్లీ అర్చక, ఎలాంటి రైట్స్ లేదు దేవాలయం మీద. వీళ్ళు ఓన్లీ అర్చక, నామినీ అర్చకుడు సార్. ఇలా గవర్నమెంట్ ఈవో కూడా లేడు, నామినీ అర్చకుడు. రేపు 70 నుండి 100 కోట్లు డ్రా చేసుకుని విదేశాలకు పారిపోతారు. ఎవరిని పట్టుకుంటారు సార్?